రాష్ట్రంలోనే అల్లూరి స్మారక మందిరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఇక గోల్కొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిర అభివృద్ధిపై బుధవారం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో పార్కు ఆవరణలో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్కును సందర్శించి లోటుపాట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మేరీ విజయకుమారి ఎంపీగా ఉన్న సమయంలో ఈ మందిరాన్ని కొంతమేర అభివృద్ధి చేశారని తెలిపారు. అనంతరం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ కొంతమేర నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రితో చర్చించి అల్లూరి పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు స్పీకర్ చెప్పారు. ఇక సోలార్ లైట్లతో పాటు డైనింగ్ హాల్, టాయిలెట్లు వంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పర్యాటకులు, విద్యార్థుల కోసం అల్లూరి చరిత్ర బయోగ్రఫీ వీడియోలను అందుబాటులోకి ఉంచి పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు చెరో 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్టు ప్రకటించారు. మిగిలిన ఎంపీలు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రావడానికి కారణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు ఈ పార్క్ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయకుమారి గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో కొంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత దప్పదప్పాలుగా వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటరు కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారండి, కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంటే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే